నిందితుడికి ఉరి శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తీర్పు సమయంలో కూడా వైద్యురాలి కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ సైతం సంజయ్ రాయ్కు ఉరి శిక్ష విధించాలని పట్టుబడింది. కానీ సీల్దా కోర్టు మాత్రం సిబిఐ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించింది. తల్లిదండ్రులు మాత్రం మాకు కంపెన్సేషన్ వద్దు, ఎటువంటి పరిహారం కూడా వద్దు, మాకు పరిహారం కానీ న్యాయం కానీ జరిగితే అది సంజయ్ రాయ్కి ఉరి శిక్ష విధించడం వల్లే జరుగుతుంది అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆందోళన కూడా చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మహాత్మా, ఇటు సిబిఐ కానీ బాధితురాలి తల్లిదండ్రులు కానీ ఈ తీర్పుతో సంతృప్తిగా లేరన్నది అర్థమవుతోంది. సో నెక్స్ట్ ఏం జరగచ్చు అంటారు? మరణించే వరకు జైల్లోనే అని అంటే అతను బయట ఉన్నా జైలు లోపల ఉన్నా అతనికైతే మరణశిక్ష అన్నది లేదు. చనిపోయే వరకు కూడా జైల్లో ఉంటాడు, అదొక్కటే తేడా. పైపెచ్చు అతనికి జైల్లో 3 పూటలో కూడా భోజనం ప్రభుత్వ ఖర్చులతోటి మేపుతూ జైల్లో పెట్టాల్సిన పరిస్థితి. ఇది ఈ తరహా ఇంప్రిజన్మెంట్ టిల్ డెత్ అన్నప్పుడు దీన్ని సహజంగా బాధిత కుటుంబం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆ పైన హత్యకు పాల్పడ్డ నిందితుడు. ఇతని విషయంలో ఈ తరహా తీర్పు కంటే ఉరి శిక్ష లేదా ఇతరత్ర అతనికి వెనువెంటనే మరణాన్ని కలిగించే శిక్ష ఏదైనా విధించాలన్నదే తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఇదే డిమాండ్ చేశారు. నిందితుడికి మరణశిక్ష విధించాలన్న డిమాండ్ అనేక ప్రజా సంఘాల నుంచి, ముఖ్యంగా ఆ వైద్యుల సంఘాల నుంచి కూడా వచ్చిన డిమాండ్ అది. కాకపోతే ఇక్కడ ఈ ఇన్వెస్టిగేషన్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి అన్నది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే కోర్టుకు కావాల్సింది పూర్తి స్థాయి సాక్ష్యాధారాలు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ మెడికల్ కాలేజీ యాజమాన్యం వ్యవహరించిన తీరు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు మొత్తం ప్రపంచానికే అనేక రకాల అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే అక్కడ ఎవిడెన్సెస్ని చెరిపేసే ప్రయత్నం కాలేజీ యాజమాన్యం చేసింది. అంతేకాదు తల్లిదండ్రులకు బాధితురాలు అంటే చనిపోయిన పీజీ మెడికల్ డాక్టర్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెబుతూ ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. మొత్తంగా అదొక ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు మధ్యాహ్నం వచ్చిన అటాప్సీ రిపోర్టు అది ఆత్మహత్య కాదు, పక్కాగా అత్యాచారము, ఆ తర్వాత హత్యకు పాల్పడ్డారు అన్నది చాలా స్పష్టంగా చెప్పింది. శరీరం మీద కూడా కంటి లోపల గాజు పెంకులు కనిపించాయి. అలాగే శరీరం అంతా గాయాలున్నాయి. థైరాయిడ్ గ్రంథి పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనిపించింది. కాళ్ళు కూడా 90 డిగ్రీల మేర విడదీసినట్టుగా ఉన్నాయి. ఆ పరిస్థితిలో చూసిన ఎవరికైనా సరే అది ఆత్మహత్య కాదు, అత్యాచారము ఆ తర్వాత హత్య అన్నదే చూసిన వారికే తెలుస్తుంటుంది. అటువంటిది అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసినప్పుడు పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకున్నారు. అప్పటికీ చాలా ఎవిడెన్సెస్ని చెరిపేసే ప్రయత్నం జరిగింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఆ కొన్ని లూప్ హోల్స్ అనేవి బయటపడ్డాయి. బట్ మొత్తంగా ఈ ఇన్సిడెంట్లో ఇతరత్ర ఎవిడెన్సెస్ని దర్యాప్తు సంస్థ సిబిఐ కలెక్ట్ చేసింది. అందులో సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అలాగే సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ఉన్నారు. అంటే అక్కడ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్గా అతని సంజయ్ రాయ్ వ్యవహార శైలి దీన్ని అంతటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అతనికి గతంలోనే 3 పెళ్ళిళ్ళు అయ్యాయి. 4వ పెళ్ళి ఆమె చనిపోయింది. 3 పెళ్ళిళ్ళతోటి భార్యల్ని డైవోర్స్ తీసుకున్నాడు. మొత్తంగా 4 పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యక్తి అని, తరచుగా అశ్లీల దృశ్యాలు వీడియోలు చూస్తూ ఉంటాడని, పర్వర్టెడ్గా ఉంటాడని, ఇవన్నీ కూడా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ద్వారా కలెక్ట్ చేసిన సమాచారం. ఆ రోజు రాత్రి 36 గంటల పాటు డ్యూటీ చేసిన లేడీ డాక్టర్ కొంత రెస్ట్ తీసుకుందామని చెప్పి సెమినార్ హాల్కి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్న ఆమెను గమనించి ఆమె మీద ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చాడు. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కాలేజ్ ఈ తీర్పుపై హైకోర్టుకి వెళ్ళే ఆలోచన ఏమైనా చేస్తున్నాయా? ఇప్పుడు బాధిత కుటుంబం నుంచి వస్తున్న డిమాండే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైపు నుంచి, వైద్య సంఘాల నుంచి, వీటందరి నుంచి వస్తున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని ఈ దర్యాప్తు సంస్థ సిబిఐ పైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది కోల్కతా హైకోర్టుకి ఈ కేసుని అప్పీల్ చేసి అతనికి మరణశిక్ష విధించాలి, ఈ శిక్ష సరిపోదు అంటూ అక్కడ వాదోపవాదాలు వినిపించడానికి ఆస్కారం అయితే కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఈ శిక్షకు గురైన దోషికి సైతం ఆ వెసులుబాటు చట్టంలో ఎలాగూ ఉంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో సవాల్ చేయవచ్చు. ఆ హైకోర్టు కూడా ఇదే శిక్షను ఖరారు చేస్తే ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సుప్రీంకోర్టు నుంచి
చివరికి ఒకవేళ అప్పటికి మరణశిక్ష ఖరారై ఉంటే గనక ఆ మరణం నుంచి క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రపతి వరకు కూడా వెళ్ళడానికి మన ఈ భారత న్యాయ వ్యవస్థలో రాజ్యాంగ వ్యవస్థలో అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ కూడా జరగడానికి స్కోప్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందులో సిబిఐ ఈ ఇచ్చిన తీర్పు పట్ల సంతృప్తికరంగా లేదు అన్నదే మనం అర్థం చేసుకోవాలి. బాధిత కుటుంబము సంతృప్తికరంగానూ లేదు, దర్యాప్తు సంస్థ సిబిఐ కూడా ఈ శిక్ష పట్ల సంతృప్తికరంగా లేదు. కాబట్టి కోల్కతా హైకోర్టుకి ఈ కేసుని అప్పీల్ చేసి సంజయ్ రాయ్కి మరణశిక్ష విధించేలాగా అక్కడ వాదోపవాదాలు వినిపించడానికి ఆస్కారము అవకాశము చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మహాత్మా, ఇటు సంజయ్ రాయ్ కూడా పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి సో ఎలా చూడాలి దీన్ని? అంటే ఆల్రెడీ నాకు దీంతో సంబంధం లేదు, నాతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు అంటూ కోర్టు ముందు చెప్పిన నేపథ్యంలో సంజయ్ రాయ్ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి? సంజయ్ రాయ్ ఈ ఇచ్చిన లైఫ్ ఇంప్రిజన్మెంట్ టిల్ డెత్ అన్న దాని నుంచి తప్పించుకోవడానికి లేదా దాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్ళడానికి న్యాయ వ్యవస్థలో ఎలాగో అవకాశం ఉంది. దోషికి సైతం ఈ వెసులుబాటు అనేది న్యాయ వ్యవస్థ కల్పిస్తుంది. కాబట్టి అతను కూడా హైకోర్టుకు వెళ్ళి తాను నేరానికి పాల్పడలేదు అంటూ ఇందాక ఏదైతే వాదన వినిపించాడో అదే వాదన మళ్ళీ హైకోర్టులో చెప్పడానికి ఉంటుంది. బట్ ఎక్కడైనా సరే అది ట్రయల్ కోర్టు అయినా, హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా అల్టిమేట్గా ఆధారాలు, సాక్ష్యాలు వీటిని బేస్ చేసుకునే జడ్జిమెంట్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో అక్కడ నేరం జరిగింది, అతనే నేరానికి పాల్పడ్డాడు అని తెలిసినప్పటికీ దాన్ని నిరూపించడానికి తగిన ఆధారాలు లేకపోతే కోర్టులు సైతం శిక్షను విధించలేవు. ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో కొంత సాక్ష్యాధారాల పరంగా ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా మొదట కోల్కతా పోలీసులు చేపట్టిన విచారణలో ఉన్న కొన్ని లూప్ హోల్స్, వీటి కారణంగా ప్రైమా ఫెసి కొన్ని ఎవిడెన్సెస్ విషయంలో కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్గా కోర్టు అభిప్రాయపడినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అందుకనే మరణశిక్ష బదులు మరణించే వరకు జైలు శిక్ష అన్న దానికి వచ్చింది. ఇదంతా కూడా భారత న్యాయ సంహిత, గతంలో ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది, అది 1857లో బ్రిటిష్ కాలం నాటి చట్టం. దాన్ని రీప్లేస్ చేస్తూ రీసెంట్గానే పార్లమెంటు కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చింది. అది భారత న్యాయ సంహిత. అందులోని సెక్షన్ 64, 66, 103 ఆఫ్ సబ్సెక్షన్ 1 వీటి కింద ఇతన్ని సంజయ్ రాయ్ని దోషిగా నిర్ధారించింది. ఇందులో 103 ఆఫ్ సబ్సెక్షన్ 1 అన్నది హయ్యెస్ట్ పనిష్మెంట్ని ఇవ్వడానికి ఆస్కారం కలిగించే సెక్షన్. అది దాని ప్రకారం మరణించే వరకు జైలు శిక్ష లేదా నేరుగా మరణశిక్ష సైతం విధించడానికి ఆస్కారం ఉంటుంది. అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్స్లో ఈ మరణశిక్షను విధిస్తారు. కానీ ఇక్కడ సాక్ష్యాధారాల విషయంలో కొంత లూప్ హోల్స్, కొంత పూర్తిగా ధృవీకరించుకోలేని పరిస్థితి ఉంది అని చెప్పి సిబిఐ కోర్టు, ట్రయల్ కోర్టు భావించినట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకనే ఆ కొంత శిక్షను కొంతమేర తగ్గించి నేరుగా మరణశిక్ష విధించడానికి బదులు మరణించే వరకు జైలు శిక్ష అంటూ ఆ రకమైన తీర్పునిచ్చిందని చెప్పి మనం భావించవచ్చు. బట్ ఈ తీర్పు పట్ల సంతృప్తిగా లేని దర్యాప్తు సంస్థ, తల్లిదండ్రులు వీరంతా కూడా పైకోర్టుకి ఖచ్చితంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి కోల్కతా హైకోర్టులో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది మనం చూడాల్సి ఉంటుంది. అక్కడ జరిగే వాదోపవాదాలు, ఈలోగా ఇంకేదైనా కొత్త ఎవిడెన్సెస్ కోర్టు దృష్టికి వచ్చి ఇతని పాత్రను నిర్ధారించడానికి ఆస్కారం మరింత ఎక్కువగా ఉంటే అక్కడ ఈ శిక్షను పెంచి మరణశిక్షను సైతం విధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇదంతా కూడా నెక్స్ట్ హైకోర్టులో జరిగే వాదోపవాదాలను అనుసరించి మనం చూడాల్సి ఉంటుంది. రైట్ మహాత్మా. సో మొత్తానికి కోల్కతా అభయ హత్యాచార కేసులో సీల్దా కోర్టు తుది తీర్పును వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే మరణించే వరకు జైల్లో ఉంచాలని సూచించింది. సో అభయ కుటుంబానికి 17 లక్షలు చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కూడా కోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై ఇటు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుంది?